హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఓట్స్ కిచిడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాతకి జీలకర్ర, అలాగే తరిగిపెట్టిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని స్టవ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు మొత్తం ఒక 50% మగ్గిన తర్వాతకి ఇందులోకి 1/4 టీ స్పూన్ చొప్పున పసుపు, 1/4 టీ స్పూన్ చొప్పున కారము, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని 1/4 కప్పు చొప్పున వేసుకోవాలి. అలాగే ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, ఆ ఓట్స్ కూడా 1/4 కప్పు చొప్పున వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కిచిడి మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు కూడా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి తరిగిపెట్టిన కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ కిచిడి అయితే రెడీ. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మనం పప్పు వేసాం కాబట్టి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. డైట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.